ఒకసారి చిన్న గ్రామంలో శ్రీవేద్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది. ఎలా బలంగా, ధైర్యంగా, మంచి మనిషిగా మారాలి? నాన్న, నేను బలంగా, ధైర్యంగా, మంచి మనిషిగా ఎలా మారాలి? అది చాలా మంచి ప్రశ్న శ్రీవేద్. నీవు హనుమంతుడి గారి గుణాలు నేర్చుకుంటే చాలు. హనుమంతుడు ఎందుకు గొప్పవాడు నాన్న? అతనికి శ్రీరాముడిపై అపారమైన భక్తి ఉంది. మన పని పట్ల కూడా అలాంటి భక్తి ఉంటే మనం ఏదైనా సాధించగలం. అంటే చదువులో కూడా భక్తి ఉండాలి కదా? అవును శ్రీవేద్. హనుమంతుడు చాలా బలవంతుడా? అవును, కానీ నిజమైన బలం అంటే మనసు బలం కూడా. కష్టాలు వచ్చినా నిలబడగలగడం, అదే నిజమైన శక్తి. అతను ఎలా సీతమ్మను కనుగొన్నాడు? అది అతని తెలివి. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించాలి. నాకు కొంచెం భయం ఉంటుంది నాన్న. భయం సహజం శ్రీవేద్, కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. హనుమంతుడు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. నిష్ఠ అంటే ఏమిటి? మనకు నమ్మకం ఉన్నవారికి ఎప్పుడూ నిజాయితీగా ఉండటం. హనుమంతుడు శ్రీరాముడికి ఎప్పుడూ అలా ఉన్నాడు. అతనికి అంత శక్తి ఉన్నా గర్వం రాలేదా? అదే అతని గొప్పతనం. వినయం ఉంటేనే మనిషి నిజంగా గొప్పవాడవుతాడు. నేను కూడా ఎలా మంచి పని చేయగలను? ఇతరులకు సహాయం చేయటం మొదలుపెట్టు. చిన్న సహాయం కూడా పెద్దదే. నాన్న, ఇక నుంచి నేను హనుమంతుడి గుణాలు పాటిస్తాను. అదే నా శ్రీవేద్, నీవు ఖచ్చితంగా గొప్పవాడవుతావు. శ్రీవేద్ ఈ గుణాలను తన జీవితంలో అమలు చేయటం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే అతను గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు. మనము హనుమంతుడి గుణాలు పాటిస్తే మన జీవితము మారుతుంది.